నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇలా ముచ్చటైందంటే మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్లో ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదల చేసిరో ఆడికెళ్ళి టాలీవుడ్ కథనే మారిపోయింది. అప్పటిదాకా 100-200 కోట్లకు దాటడమే గొప్ప ఘనతగా భావించే బాక్స్ ఆఫీసు తొలిసారిగా బాహుబలి సినిమా 1000 కోట్లను రుచి చూపించింది. మస్తు మంది డైరెక్టర్లకి కూడా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక ఇప్పుడు దీని యానిమేషన్ సిరీస్ కూడా రాబోతున్నదంట. అది కూడా వచ్చే వారాలనే హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయబోతున్నారంట. మంచిగా ఉన్నది కదా. ఇక పిల్లలు పెద్దలే కాకుండా ఇప్పుడు యూత్ కూడా యానిమేషన్ సిరీస్ అంటే ఎగబడి చూస్తున్నారు. ఇక మళ్ళీ ఇది ఎట్లా ఉండబోతుందో అనేది నేను కూడా మస్తు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నా. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే దీని గురించి అని ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి రాజమౌళి సార్ దీనికి సంబంధించిన కబుర్లని వంచుకున్నాడు. ఇక భవిష్యత్తులో ఈ బాహుబలిని మరింత విస్తరణ చేస్తామని ప్రొడ్యూసర్ శోభు ఎర్లగడ్డ రాజమౌళి సార్ కూడా చెప్పారు. అయితే మళ్ళీ దీని బ్రాండ్ వాల్యూ ఇంకా తగ్గకుండా అట్లనే ఉంటుందంటారా అంటే డౌట్ అని అంటున్నారు. మరి ఎందుకనంటే థియేటర్లో ఒక్కసారి సినిమా ఇచ్చిన ఫీలింగ్ ఇంకా యానిమేషన్ రూపంలో ఇయ్యదు కదా, అది మనకు తెలిసిందే కదా. ఇక అయితే అట్లాంటప్పుడు జనాలు ఇరగబడి మరి యానిమేషన్ సిరీస్ ఎట్లా చూస్తారు అనే డౌట్లు అయితే రేకెత్తుతున్నాయి. ఒకవేళ ఈ కంటెంట్ వచ్చిన తర్వాత అభిప్రాయం ఇట్లా మారుతుందేమో అనే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకోండి. మళ్ళీ ఇప్పుడు బాహుబలిని జనం అందరూ మర్చిపోయిన టైంలో ఇప్పుడు అదే రేంజ్లో హైప్ని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అసలుకే మన జక్కన్న ఇప్పుడు మహేష్ బాబు సినిమా షూటింగ్ కోసం మరో 2-3 సంవత్సరాల దాకా దొరకడం కష్టమాయే. మళ్ళీ ఈ బాహుబలిని ఎట్లా మేనేజ్ చేస్తాడో అనేది చూడాలి. మరి ఇక మీకేమనిపిస్తున్నది? ఇక ఇప్పుడు రాబోయే యానిమేషన్ సిరీస్ జనాలకి ఎక్కుతుందంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటారు, అది కూడా నొక్కుని మళ్ళొస్తా.